బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెబల్స్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి కీలక నేతలనైతే రంగంలోకి దింపినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే వ్యూహాలు రచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రెబల్స్ సమస్యకు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి అని కాంగ్రెస్ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెబల్స్ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యత తీసుకోవాలి అని సీఎం ఆదేశించారు. రెబల్స్ ను కట్టడి చేయడం, అసంతృప్తులను బుజ్జగించడం ఇన్ఛార్జి మంత్రుల ప్రధాన బాధ్యతగా నిర్ణయించుకున్నారు. ప్రతి మున్సిపాలిటీలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ విభేదాలు తలెత్తకుండా చూడాలి అని స్పష్టం చేశారు. ఇక టికెట్ రాని నేతలను సమర్థవంతంగా హ్యాండిల్ చేయాలి అని, అవసరమైతే వారిని కార్పొరేషన్ పదవుల నుంచి బంపర్ ఆఫర్లు ఇవ్వాలి అని సీఎం సూచించినట్టుగా సమాచారం. పార్టీకి నష్టం కలిగించేలా రెబల్స్ బరిలోకి దిగకుండా చూడడమే లక్ష్యంగా ఈ వ్యూహం రూపొందించారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజీ పడవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే బీఫామ్ ఇవ్వాలి అని, కేవలం సిఫార్సుల ఆధారంగా టికెట్ ఇవ్వొద్దు అని పార్టీ ఎన్నికల కమిటీ స్పష్టం చేసింది. ఇక ప్రతి వార్డులోనూ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశం కూడా చర్చకు వచ్చింది. బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్ డిమాండ్ చేశారు. ఇక బీసీ కోటా అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి అని కేకే సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూడాలి అని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యత మొత్తం ఇన్ఛార్జి మంత్రుల భుజానపైనే ఉంది అని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో పదవుల్లో ప్రాధాన్యత ఉంటుంది అని సీఎం హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో తలెత్తే విభేదాలను తొలగించేందుకు రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగనున్నారు. అసంతృప్త నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వారిని పార్టీలోనే నిలబెట్టే ప్రయత్నం కొనసాగించారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక రెబల్స్ కు బ్రేక్ వేస్తూ బలమైన అభ్యర్థులతో బరిలో దిగడమే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది.